ఈ కుండలిని అవేకెనింగ్ మీకు జరిగిన తర్వాత, మొట్టమొదటగా మీ హాస్టల్ ట్రావెలింగ్ ఎలా జరిగింది గురుగారు? దానికి మీ గురువుగారి సహకారం ఎలా జరిగింది? నాకేమైందంటే అండి, ఐఎమ్ వెరీ ఫార్చునేట్ పర్సన్. నాకు ఇద్దరు ముగ్గురు నేర్పించారన్నమాట. ఆ! నాకు స్వామీజీ నేర్పించారు, నాకు విశ్వేశ్వర్ గారు నేర్పించారు. ఐ హ్యాడ్ వన్ షామన్ మాస్టర్ ఆల్సో ఫ్రమ్ మెక్సికో. ఆయన పేరు కూడా తెలియదు, ఆయన మెక్సికన్ మాస్టర్ అంటాం. నా క్లాస్లో ఇంకో సూఫీ ఉండేవారు, అమల్ నసాబ్ అని, ఆయన నేర్పించారు. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు సర్వ్ అండర్ దిస్ మాస్టర్స్. నేను వాళ్ళని కలవడం అండ్ వాళ్ళు నాకు నేర్పడం ఒక మహాప్రసాదం అనుకోవాలంతే. సో కుండాలిని లేవడం వరకు అప్ టు అనాహత వరకు, అనాహత నా 4 చక్ర అండి, మన హార్ట్ చక్ర. సో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత. ఈ రెండు కింద రెండేమో అర్త్, ఈ రెండేమో వాటర్ అండ్ ఫైర్ అన్నమాట. పైన రెండేమో మన విశుద్ధ అండ్ ఆగ్నేయ ఎయిర్ చక్రాస్. ఇవి అలా డివైడ్ అవుతుంది అనమాట. ఇది ఇప్పుడు సూఫిజంలో ఏముంటుందంటే అండి, ఇట్స్ ఏ లవ్. అన్నింటిలో లవ్ అనుకోండి, దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అంతా. ఒక అంటే ఆయన ఏమంటే, ఇది నాకు నా గుడికి లవ్ స్టోరీ, నాకు నా దేవుడికి లవ్ స్టోరీ. దీని మధ్యన ఇంకెవరు లేరు, దీని మధ్యన ఇంకేం లేదు. ఓన్లీ ప్యూర్ 100% అన్అల్టరేటెడ్ లవ్. సో ఎప్పుడైతే లవ్ అని ఉంటుందో దాంట్లో ఇంకేమి రావు మధ్యన. ఇప్పుడు అలాగైతే మన కొడుకు కూతురు అనుకోండి, ప్రేమిస్తాం, దాని మధ్యన ఇంకేమో అదే ఆశించాం మనం, మన కూతురిని కొడుకుని. కానీ ఇట్స్ అబ్సల్యూట్ ప్యూర్ లవ్. కొంచెం వాడికి కష్టం వచ్చినా మనకు ఆ కష్టం మనకి అయిపోతుంది, వాడికి బాధ వెళ్తే మనకు బాధ అవుతుంది. అలాగే గురువు చాలా ఇన్సిడెంట్స్లో ఆయన స్వామీజీ నాకు తిట్టేవారు, కొట్టేవారు, మళ్ళీ బుజ్జగించేవారు కూడా ఆయన. సో రెండు ఉంటాయి, సమాధానం ఎదుండో అన్నీ చూసాను ఆయన దగ్గర. ఇలా చేస్తూ అనాహతకు వచ్చాక ఒకసారి నేను పత్రిక అందరం కలిసి కర్నూలుకి వెళ్ళాం. టాకింగ్ అబౌట్ 1990. ఆ చిన్న ఊరు, పేరుకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, కానీ ఒక పెద్దగా ఉన్న విలేజ్ అనుకోవచ్చు అంతే. ఒక్క హోటల్ ఉండే అమరావతి అని, కొంచెం మామూలుగా కొంచెం అన్నింటిలోకి గుడ్డిలో మెరలాగా అనమాట. అక్కడ దిగాము అందరం, ఎందుకంటే అప్పటికే పత్రికారికి కర్నూలు బాగా తెలుసు. వెళ్ళారు, అంత ప్రచారానికి వెళ్ళారని. ఆ రోజు ఎందుకో నేను ఉండిపోయాను హోటల్లో. ఉండిపోయిన రూమ్కి వెళ్ళి పడుకున్నాను. పడుకుంటే అప్పుడు విశ్వేశ్వర్ గారు వచ్చారు. వచ్చి, బాబు నీకు ఇవాళ హాస్టల్ డ్రైవింగ్ నేర్పిస్తా అన్నారు. సో నాకు ఫస్ట్ భయం వేసింది కొంచెం. ఏంటంటే ఫస్ట్ అందులో పొద్దున అన్నమాట. ఇటువంటి కార్యక్రమాలను పొద్దున కావాలి, రాత్రి అవుతాయి అన్నమాట. అది మధ్యాహ్నం పొద్దున 11-11:30 టైం అన్నమాట. ఈ టైంకి వచ్చారా అంటే ఆయన తెలుసుకున్నాను థాట్, ఈ టైమే బాగుంది అందుకోసం వచ్చాను అన్నారు. అంటే ఏం చేయాలండి అంటే ఆయన చెప్పారు, ఇలా చేయమని. బెడ్ మీద పడుకో, దిండు తీసేసాయి, అంటే శవాసనం లాగా వేయమన్నారు, చేతులు చేసేసి. నీ అసలు బాడీ లేస్తుంది, ఫస్ట్ కాళ్ళ నుంచి లేస్తానండి, లేచి లాస్ట్ తల లేస్తుంది అనమాట. ఇలా ఇది తల అనుకుంటే ఇది కాళ్ళు అనుకోండి, ఇట్ గోస్ అప్ లైక్ దిస్. సో లేచినప్పుడు ఏమవుతుందంటే మన బాడీని మనం చూసుకోవచ్చు. ఒక మదర్ ఒక బేబీకి బర్త్ ఇచ్చినప్పుడు అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా తల్లి నుంచి బిడ్డకి, అలాగే మనకు కూడా కార్డ్ ఉంటుంది మన ఓవర్ సెల్ఫ్ నుంచి మనకి. దాన్ని ఓవర్ సెల్ఫ్, దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. సిల్వర్ రంగులో ఉంటుంది, అది ట్యూబ్ అనమాట. ఎప్పుడైతే బతుకుంటామో అది మాత్రం అటాచ్ అయి ఉంటుంది, మనకు పోయాక అది కట్ అయిపోతుంది. అదేనమాట. నేను వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ వస్తాను రాను అంటే, ఎక్కడికి పోవు నువ్వు చూడక రావడండి, చూసుకుంటే నాకు అది కనిపించింది. సో ఫస్ట్ టైం ట్రై చేశాను. అంతే, అక్కడ మైండ్లో ఒక భయం వేస్తుంది, ఇదేంట్రా ఇలా అవుతాను. తలదరి ఇరుక్కున్నాను, మళ్ళీ పడ్డాను, మళ్ళీ కాసేపు లేచి కూర్చొని గ్లాస్ నీళ్ళు తాగి మళ్ళీ ట్రై చేస్తాను. 3rd టైం, 4th టైం, 5th టైం ఎప్పుడు తిట్టారు, నేను ఉన్నకది చేయను. అప్పుడు అంతా లెఫ్ట్ ఇట్ టక్ మన బయటకు వచ్చినప్పుడు అది బాడీ 5th టైం చూడగానే సర్ప్రైజ్ అన్నమాట. చూస్తే నా బాడీ కనబడుతుంది. నేను చూసుకుంటే అంటే అక్కడ హాస్టల్లో మనకి ఒక మన మొహం ఏమి ఉండదు అన్నమాట, బల్ ఆఫ్ లైట్ అంతే, లైట్లా ఉంటుంది అంతే. చూస్తే అంతా చుట్టూ అంతా హోటల్ రూమ్ లేదు, ఫ్లోర్ లేదు, రూఫ్ లేదు, మంచాలు లేవు, ఏం లేవు, అంతా నేను గాల్లో తేలుతున్నా ఒక పతంలాగా. పక్కనే ఉన్నారు, రా అన్నారు. సో ఎలాగైతే వచ్చిన పిల్లాడిని చేపట్టుకు నన్ను నడిపిస్తాం, మా పాప నడవడం మా బేబీకి ఆ కరోనా చుట్టే అన్నమాట, తిప్పారు గాల్లో.
కింద చూడు అంటే డైవర్ట్ మై అటెన్షన్. చూసావా తుంగభద్ర, ఇది కలెక్టర్ ఆఫీసు, ఇది ప్లే గ్రౌండ్, ఇది గుట్టలు, అలా మొదలెట్టారు అన్నమాట. ఇలా చూడడంతో ఐ ఫర్గాట్ మై దిస్ థింగ్. బట్ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు ఎలా మిమ్మల్ని చూస్తున్నాను అలాగే అంత కనబడుతుంది క్లియర్గా, క్రిస్టల్ క్లియర్. కానీ డౌట్ వచ్చిందన్నమాట, నాకు కళ్ళు లేవు ఏం లేవు ఎలా కనబడుతుందని. ఆస్ట్రల్ బాడీ ఏమవుతుందంటే మన థాట్స్ ఈజీగా పాస్ అయిపోతాయి. ఇంకో ఆస్ట్రల్ ఉంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడు నేను ఆలోచన మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కానీ ఆస్ట్రల్ బాడీలో ఏమవుతుందంటే ద బాల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి అన్నమాట. టెలిపతి, యువర్ సెల్ఫ్ ఇస్ ఎనర్జీ. సో ఐ కెన్ సీ యూ, నన్ను చూడమన్నా. అప్పుడు ఫస్ట్ టైం చూస్తే ఆయన కూడా ఒక బాల్లో ఉన్నారు. సో అలా ఫస్ట్ టైం అసలు ట్రావెల్ అయింది. ఐ డోంట్ నో, టైం గుర్తులేదు నాకు ఎంత తిరిగాము. అలాగా ఇలాగే చేస్తూ ఉండు, ఇవాళ రాత్రి మళ్ళీ వస్తాను అని కొన్ని చూపించారు నాకు. అర్త్ బౌండ్ సోల్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, దాని ఎలిమెంటల్స్ అంటారు. వాళ్ళకి పని లేదు, మనం గుండాలు ఉంటారే, ఆకాశంలో గుండాలు అన్నమాట. వాళ్ళు భయపడుతూ ఉంటారు అన్నమాట. సో ఇవాళ ఇలా ఉంటాయి, డోంట్ వరీ. వాళ్ళ ఆరా చూస్తే, అంటే వాళ్ళ లైట్ చూస్తే డిమ్ లైట్, ఒక 0 వాట్ బల్బ్ లాగా. మనం తీసుకుంటే ఒక 1000 వాట్ బల్బ్లా మనం ఉంటాం అన్నమాట. అది డిఫరెన్స్. సో వచ్చి మనం దాన్ని కేమ్ బ్యాక్ టు బాడీ, అది ఫస్ట్ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఆ తర్వాత నుండి మీరు ఆ రోజు రాత్రి వచ్చారు. దాన్ని ఐ గోట్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి. దెన్ ఐ సెడ్ హౌ టు ఇంక్రీజ్ యువర్ కాన్షియస్నెస్. ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసాము. హైదరాబాద్కి వచ్చాక సో వెళ్ళి ట్యాంక్ బండ్ కూర్చునేవాళ్ళం. ట్యాంక్ బండ్, ఇప్పుడు ఫేసింగ్ ట్యాంక్ బండ్ అనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ హైదరాబాద్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సికింద్రాబాద్. సో ఆ రోజుల్లో మాకు డబుల్ డెక్ బస్సులు ఉండేవి, డబుల్ డెక్కర్స్. సో అక్కడ కూర్చొని ఎన్ని బస్సులు లెఫ్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ పోతున్నాయి లెక్కెట్టు. సో 1 2 3 4 లాగా అనమాట లెక్కెట్టి, అలాగే లెక్కెట్టేవాళ్ళం అన్నమాట. దాని తర్వాత కొంచెం మళ్ళీ అటు వెళ్ళి సికింద్రాబాద్ హైదరాబాద్ కింద వెళ్తున్నాయి. దాని తర్వాత బస్ నెంబర్ ఏంటి, రూట్ నెంబర్ ఉంటుంది కదా పెద్దగా రాసి, అది అఫ్జల్గంజ్ సికింద్రాబాద్ రాసి ఉంటుంది కదా, రూట్ నెంబర్స్ అది చూస్తునేవాళ్ళు. సో బస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి. అప్పటికి పత్రిక గారు హైదరాబాద్కి వచ్చేసారు. వాళ్ళు శంకరమఠ దగ్గర ఉండేవారు. మా ఫ్రెండ్ ఉండేవారు, మెయిన్ డైరెక్టర్ చందర్ అని. సో మాట్లాడుకునేవాళ్ళు అన్నమాట. ఓకే వాడు ఈ టైంకి వస్తాను, ఎందుకంటే అంటే హాస్టల్లో కూడా ద రూల్స్ టు ఫాలో అన్నమాట. నేను ఎవరింటికంటే వాడికి వెళ్ళలేను. సో యూ హ్యావ్ టు ఆస్క్ పర్మిషన్ తెలిసిన వాళ్ళని. సో మాకు అడిగేవాడిని, ఓకే వాడు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నావు కదా, నేను వస్తాను అంటే చెప్పేదాం. సరే, ఆ రోజులో ఇలాంటి మొబైల్ ఫోన్స్, టెలిఫోన్స్ ఉండేవి కావు, ల్యాండ్లైన్ ఉండేవి కావు. సో మాకింటికి వెళ్ళి ఆ రోజు ఎక్కడ కూర్చుంది, ఏం చేస్తుంది, టీవీ చూస్తుందా, బుక్ చదువుకుంటుందా, ఏం చీర కట్టుకుంది, అయితే ఏ సోఫాలో కూర్చుంది, లేదా పడుకుందా, వాట్ ఎవర్. సో బాగా ఒక 3-4 అక్కడే ఉంచి అబ్జర్వ్ చేసి వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ అగైన్ సాయంత్రం వెళ్ళి ఎక్స్చేంజ్ నోట్స్, నేను వచ్చాను ఈ టైంకి ఇది వేసుకున్నావా. సో ఫస్ట్ 2 days తప్పులు వచ్చేవి. అండ్ సో గ్రీన్ సారీ, గ్రీన్ కాదు బ్లూ సారీ, ఓకే దాని మీద పూల ప్రింట్ ఉండేది, పూల కాదు అవి సర్కిల్ ప్రింట్స్. సో అలా కీప్ ఆన్ ఫైన్ ట్యూనింగ్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 8-9 months టు ఫైన్ ట్యూన్ దట్. ఇప్పుడు కరెంట్ పోయింది మనకి, అసలు వెళ్ళి చూసేది అన్నమాట కరెంట్ ఎప్పుడు వస్తుంది, నోటీస్ పెట్టుకునే పేపర్ రాసి ఆ టైంకి వచ్చిందా లేదా, ఆ టైంకి వచ్చినట్టు ఎస్ ఇట్ కరెక్ట్. క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఆ రోజుల్లో గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి ఆడేవారు. రవిశాస్త్రి ఎప్పుడు అవుట్ అవుతాడు చూసేది వచ్చేది, అవుట్ అయ్యాడు లేదా. సో లైక్ దిస్ అనమాట. సో కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ క్రాస్ చెక్. అప్పటికే నాకు ఆరా చూడడం కూడా తెలిసేది అనమాట. సో ఆరా చెక్ చేసుకొని ఈ 2 చెక్ చేయడం మొదలెట్టి అలాగా పత్రిక గారు ఇచ్చేసారా ఉన్నారు కదా అని చెప్పారు కదా. అప్పుడు ఎవరు ఉండేవారు 5-6 మంది ద్వారా నువ్వు ఇక్కడ ఇచ్చేసుకురాపో, అలా చేసేవాళ్ళం.